Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City Infra Developers, Surya International, Techno Paints. హాయ్ హలో వ్యూవర్స్, రియాలిటీ సెక్టర్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మార్చ్ నెల వచ్చేసింది అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అడుగు పెట్టేశామన్నమాట. ఆదాయ వ్యయాలు అన్ని లెక్కలు సరిచూసుకునే టైం వచ్చేసింది. ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునేందుకు అనువైన టైం కూడా ఇదే. ముఖ్యంగా లాంగ్ టైం గ్రోత్ ఉండే అంశాలపై దృష్టి సారించడం చాలా మంచిది. ఇందుకు రియాలిటీ రంగం నిస్సందేహంగా మంచి ఛాన్స్ అని చెప్పాలి. రియాలిటీ సెక్టర్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల పదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న, ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్లు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. బ్రాండ్ హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక విభాగం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ HCSC. పబ్లిక్ అండ్ పోలీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కౌన్సిల్ 6 విభాగాల్లో విభిన్న అంశాల్లో సేవలు అందిస్తోంది. ఇప్పుడు తాజాగా మార్గదర్శక్ పేరుతో ఓ కొత్త ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేసింది. HCSC కార్యకలాపాల్లో పాలు పంచుకోవడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొంతమంది వాలంటీర్లను ఎంపిక చేసి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వటమై మార్గదర్శక్ కార్యక్రమం ఉద్దేశం. మార్గదర్శక్ లాంచింగ్ ప్రోగ్రామ్ రీసెంట్ గా TGI CCC ఆడిటోరియంలో గ్రాండ్ గా జరిగింది. HCSC చైర్మన్ సిటీ పోలీస్ కమిషనర్ జజ్నార్ గారు, HCSC సెక్రటరీ జనరల్ C శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. మార్గదర్శక్ కార్యక్రమం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందని చెప్పారు. First of all, congratulations for all of you for choosing to be a part of this Margdarshak program. 280 volunteers have come forward to be a part of this program. You'll be acting as a main link between the victim and the police and all the stakeholders. You'll be coordinating. So many a times small counseling have solved various problems we have seen. I think this Margdarshak will be a very, very innovative program. I think a lot of responsibility on all of you to please ensure that this programs become successful. మీరందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ టీం అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. I have to congratulate you first of all. This is a very noble cause. Manava Seva, Madhava Seva. God is giving us to this opportunity to serve the needy people, those people who are in difficulty. Because if we don't solve their issues, I think it will be perennial. But at right time, at your intervention, I think we'll save a lot of people. They will be peaceful, happy in their life. They will treat you as a next to God. I can only tell that. That is the role you are going to play. Our chairman sir is very much interested in this Margdarshak. Definitely, we will be recognizing your efforts. Whatever you are giving the service to the society, our chairman will recognize you at appropriate time. Thank you very much for opting for this Margdarshak program. Thank you very much. అల్ట్రా ప్రైమ్ లొకేషన్ లో ప్రీమియం ప్రాజెక్ట్, అది యూనిక్ థీమ్ తో డెవలప్ చేయడం అంటే మామూలు టాస్క్ కాదు. నిర్మించిన ప్రతి ప్రాజెక్ట్ ని గ్యారంటీగా ఆ ఏరియాకే ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని కస్టమర్లు విశ్వసించే స్థాయిలో గుర్తింపు పొందినటువంటి సంస్థ రామ్కీ ఎస్టేట్స్. భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి రామ్కీ ఇప్పుడు సరికొత్త గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ది ఎమినెంట్ మార్కెట్ లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఆల్ రోడ్ లీడ్స్ టు శంషాబాద్ అన్న రీతిలో శంషాబాద్ ఏరియా మారింది. ఇక్కడ రాజేంద్ర నగర్ ఏరియాలో రామ్కీ ఎస్టేట్స్ ది ఎమినెంట్ ప్రాజెక్ట్ ను అత్యంత గ్రాండ్ గా, యూనిక్ గా డిజైన్ చేసింది. ప్రతి ప్రాపర్టీలో 10 feet ప్లస్ సీలింగ్ హైట్స్, ఫుల్ లెంత్ బాల్కనీస్ ఉండటం వల్ల ఇల్లు ఎంతో ఆహ్లాదకరంగా, అల్ట్రా మోడర్న్ గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అందుబాటులో ఉన్న 3.5 BHK, 4 BHK మరియు 4.5 BHK అపార్ట్మెంట్స్ అన్ని కూడా కార్నర్ రెసిడెన్స్ గా ప్లాన్ చేశారు. దీనివల్ల ఎక్కడ వాల్స్ షేర్ చేసుకోకుండా బెటర్ వెంటిలేషన్, న్యాచురల్ లైట్ ఇంకా ఎన్హాన్స్డ్ ప్రైవసీని ఎంజాయ్ చేయొచ్చు. హలో అండి,
అందరికీ నమస్తే. సో నేనైతే ఇప్పుడు రామ్కి ఎస్టేట్స్ వాళ్ళ ది ఎమినెంట్ ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేసాను. మోడల్ ఫ్లాట్ కూడా రెడీగా ఉంది. మరి ఇందులో ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు అనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే మనము మోడల్ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసామండి. క్లియర్గా నేను ఈ ఫ్లాట్ అయితే చూపించేస్తాను. హియర్ ఈజ్ అవర్ వెరీ స్పేషియస్ అండ్ బ్యూటిఫుల్ 4.5 BHK ఫ్లాట్. సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వంగానే లివింగ్ రూమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. అండ్ ఓవర్ హియర్ యూ హ్యావ్ ద అనదర్ లివింగ్ స్పేస్. సో ఇక్కడ చూసారు కదా 6 seater డైనింగ్ టేబుల్ ఉంది. అంటే ఎంత స్పేషియస్గా ఉందనేది యూ కెన్ అండర్స్టాండ్. అండ్ వీ హ్యావ్ దిస్ వెరీ స్పేషియస్ కిచెన్ అండి. చాలా స్పేషియస్గా ఉంది కిచెన్ స్పేస్ అంతా కూడా. అండ్ మనకి ఇక్కడ కిచెన్ క్యాబినెట్స్ కానివ్వండి, సో మీకు ప్యాంట్రీస్కి, మైక్రోవేవ్ ఓవెన్కి, అలాగే ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యాక వీ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ స్పేస్. సో దిస్ ఇస్ వన్ వెరీ బ్యూటిఫుల్ బెడ్రూమ్ అండి. అన్నిటికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్స్తో పాటు అయితే ఇచ్చేసారు. నౌ దిస్ ఈస్ అ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో యూ కెన్ సీ వెరీ స్పేషియస్గా చక్కగా మనకి బాల్కనీ తోటి అయితే వచ్చేసింది. విండోస్ కూడా మనకి చూసినట్టయితే చక్కటి వెంటిలేషన్ అనేది ఉంది. సో ఇదే రూమ్కి నేను బాల్కనీ అన్నాను కదా, మనకి ఇక్కడైతే బాల్కనీ వచ్చేస్తుందండి. సో ఈ బాల్కనీ మనకి హాల్లో ఉన్న బాల్కనీకి కనెక్ట్ అవుతుంది. చూసారు కదా ఎంత స్పేషియస్గా, హ్యాపీగా మీ ఫ్యామిలీ టైంని ప్రీషియస్గా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు. And now I'm entering to this kids bedroom. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో దిస్ ఇస్ అనదర్ బ్యూటిఫుల్ బెడ్రూమ్ అండి. పిల్లల కోసం కానివ్వండి, లేదంటే మీ సాఫ్ట్వేర్ వర్క్ ఫినిష్ చేసుకోవడానికి సో సపరేట్గా రూమ్ కావాలి. సో బెడ్రూమ్స్ని మనం లివింగ్ రూమ్స్ని మిక్స్ చేయకుండా సో ఆ సపరేట్ స్పేస్, ప్రైవసీ కావాలని కూడా అనుకుంటారు. సో అలా ఆలోచించే వాళ్ళకైతే కనుక ఈ స్టడీ రూమ్ చాలా బాగా హెల్ప్ అవుట్ అవుతుంది. ఆల్సో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్టడీ రూమ్కి కూడా బాల్కనీ ఆప్షన్ అయితే ఉంది. సో ఇందాక నేను చూపించిన కిడ్స్ బెడ్రూమ్కి అండ్ అలాగే ఈ స్టడీ రూమ్కి కంబైన్డ్గా మనకి ఈ బాల్కనీ చేసిందండి. అండ్ అలాగే మనకి కారిడార్ కూడా ఇదే స్టైల్లో వస్తుంది. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్ ఎంట్రీ అనేది మీరు చూడొచ్చు. ఇంతకన్నా మంచి ఏరియా ఉండదు అనిపించేటువంటి లొకేషన్, ఇంతకన్నా చక్కని ఆఫర్స్ ఎవరు ఇవ్వలేరు అనుకునేలా ఆఫర్స్, ఇలా ఇంకెక్కడ ఉండదు అనిపించేటువంటి ఎమ్యూనిటీస్. డ్రీమ్ హౌస్ విషయంలో ఇలా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ దొరకడం కన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. లగ్జరీ ఎమ్యూనిటీస్లో ఉండేటువంటి హ్యాపీనెస్, ప్రైమ్ లొకేషన్లో ఉండేటువంటి కంఫర్ట్ కలగలిపి కస్టమర్లకు న్యూ ఏజ్ లివింగ్ ని పరిచయం చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ అన్వితా గ్రూప్. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్ కొల్లూరులో అన్విత సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇవానా. కొల్లూరులో దాదాపు 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లగ్జరీ స్కై విలా ప్రాజెక్ట్ ఇవానాలో 70కి పైగా ఎక్స్క్లూజివ్ క్లౌడ్ విలాస్తో పాటుగా 1700కు పైగా ప్రీమియం అపార్ట్మెంట్స్ ఉన్నాయి. హైరైజ్ ప్రాజెక్టులో బెంచ్ మార్క్గా నిలిచేలా తీర్చిదిద్దిన ఇవానా ప్రాజెక్ట్ కస్టమర్లకు రీసెంట్గా కీస్ను హ్యాండ్ ఓవర్ చేశారు. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో అన్విత ఇవానా కస్టమర్స్ వాళ్ళు వన్స్ వాళ్ళ ఇంటిని చూసుకున్న తర్వాత, అంబియన్స్ అంతా చూసిన తర్వాత మీరు ఇచ్చిన ఎమ్యూనిటీస్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, దేని గురించి ఎక్కువ రెస్పాన్స్ వినిపించింది? అంటే మన ప్రాజెక్ట్స్లో వచ్చేటప్పటికి ఎమ్యూనిటీస్ ఒకటే కాదు, ఇప్పుడు ఈవెన్ కారిడార్స్ కానీ చాలా స్పేషియస్గా ఉంటాయి. ప్లస్ ఫ్లోర్ ప్లాన్స్ అనేది మేము ఎవ్రీ ఇంచ్ డిజైన్ చేసాం. అంటే వాళ్ళకి ఆ ఫ్లాట్ అనేది నెక్స్ట్ 20 to 30 years ఉండే ప్లేస్ అది. అంటే వాళ్ళకి ఒక టెంపుల్ లాంటి ఏరియా. ఎవ్రీ ఏరియాని స్పేస్ మేనేజ్ చేసుకుంటూ స్పేస్ అనేది వేస్ట్ కాకుండా డిజైన్ చేసాం. అది చాలా ఇంప్రెస్ అవుతారు మా ప్రాజెక్ట్స్లో. ఇదనే కాదు, ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇవానా phase 2 ఇప్పుడు చేస్తున్నాం. అది 36 floors. అందులో కూడా మేము 1800 SFTలో 3 bedroom నుంచి ఎవ్రీ 2 to 100 SFTకి ఇంక్రీజ్ చేస్తూ ఒక్కొక్క ఫీచర్ని యాడ్ చేస్తూ వచ్చాం. అది ఆ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటంటే మీకు ఈవెన్ 2 bedroomలో కూడా 8 feet సిట్అవుట్ ఏరియా ఇచ్చాం. ప్రతి రూము కూడా వెల్ డిజైన్గా చేసాం. ప్లస్ మేము కూడా ఏంటంటే ఒక ఫ్లోర్ ప్లాన్సే కాదు, ఎమ్యూనిటీస్ అలాగే డిజైన్ చేసాం.
ఒక రిసార్ట్ ఫీల్ క్రియేట్ చేసాం టవర్స్ కింద పోడియం ఏరియా. ఆ పోడియం ఏరియాలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఫ్లాట్స్ లేకుండా మేము ఒక 5 స్టార్ హోటల్లో ఎలా ఉంటాయి లాంజెస్, లాబీస్, స్మాల్ లైబ్రరీ ఏరియా, లేదంటే వర్క్ ప్లేస్, అలాంటి డిజైన్ మేము టవర్ కింద డిజైన్ చేసామండి. ప్రతి టవర్ కూడా మేము ఈచ్ టవర్కి 8 లిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. టవర్ షేప్ కూడా ఏంటంటే జెడ్ షేప్ తీసుకొచ్చాం. ఆ జెడ్ షేప్ తీసుకురావడం వల్ల ఏంటంటే మీకు ప్రతి ఫ్లాట్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. దాని స్పెషాలిటీ ఇది ఇవానాది. అలాగే నెక్స్ట్ ఇంకా నియర్ బై ప్రాజెక్ట్ వచ్చి ఇంకొకటి అన్విత హై9 అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ హై9లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 31st ఫ్లోర్లో 1.6 కిలోమీటర్స్ స్కై వాక్ ఉంటుంది. అది ఆ ఫీల్ అనేది ఆ పర్టికులర్ టవర్ టు టవర్ స్కై వాక్ అనేది చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ అన్వితాలో ఏ ప్రాజెక్ట్లో అయినా మీరు చెప్పినట్టుగా పర్ఫెక్ట్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ వెంటిలేషన్, కారిడార్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం మూవ్ అవుతున్న ప్రతి కార్నర్ కూడా కాజీగా అనిపించాలి. ఎస్, యా, సో దట్ వాజ్ ద స్పెషాలిటీ ఆఫ్ అన్విత. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మేము ఎవ్రీ ప్రాజెక్ట్ని న్యూ ఫ్లోర్ ప్లాన్స్ డిజైన్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు కస్టమర్స్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఆన్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో. యా, వెల్కమ్. రోజు రోజుకు కొత్త హంగులు, సరికొత్త అట్రాక్షన్స్ అందుకుంటూ హైదరాబాద్ సిటీ ఎందరో కలల గమ్యంగా ఎదిగిపోతోంది. సిటీ జోరుకు సమానంగా రియాలిటీ సెక్టర్లో ఎప్పటికప్పుడు సరికొత్త అట్రాక్షన్స్తో, డిఫరెంట్ స్ట్రాటజీస్తో దూసుకుపోతున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. సుమారు 2 దశాబ్దాల ప్రయాణంలో నాణ్యత, సమయ పాలన, వినియోగదారుల సంతృప్తి, ఇలా ప్రతి ఒక్క విషయంలో అందరి అభినందనలు అందుకున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. సంస్థ ఎండీలు వెంకటేష్ గారు, స్వప్న గారుల అల్టిమేట్ విజనరీ కమిట్మెంట్ సంస్థను ఉన్నత స్థానానికి చేర్చాయి. ఈ రోజుల్లో మణికొండ ఏరియాలో ప్రాపర్టీ అంటే బంగారం కన్నా వాల్యుబుల్. 15 సంవత్సరాల క్రితం ఇది సిటీకి రిమోట్ ఏరియాగా ఉండేది. ఇక్కడ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉండబోతోందని ముందే అంచనా వేసి దాదాపు 39 ప్రాజెక్టులు డెవలప్ చేసిన ఘనత అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్ గారు, స్వప్న గారుల సొంతం. క్వాలిటీలో కాంప్రమైజ్ అన్న మాట లేకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి 10 సంతృప్తి తిరిగి ఇవ్వడమే లక్ష్యంగా వీరు చేసిన కృషి ఎందరో కుటుంబాలకు వరంగా మారింది. హలో మేడం, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో అభినందన ఇన్ఫ్రా రియాలిటీలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. వన్ స్టాప్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా కనిపిస్తుంది. అంటే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్స్ని అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడం ఇట్స్ 2 డిఫరెంట్ టాస్క్స్. సో ఎలా మేనేజ్ చేస్తారు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్? అంటే ఛాలెంజెస్ అంటే మా వారు దగ్గర నుండి చూసుకోవటం వల్ల మాకు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అంత టఫ్ ఏం అనిపించలేదు. మేజర్ అంటే ఆయన విజన్ అనమాట. సో ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఐడియాలజీ కూడా తెలుస్తుంది. We have the legendary personality behind Abhinandana Infra Reality. Let's welcome Venkatesh sir. So please welcome. Hello sir. Hi. Hi, madam. So we are grateful for having you on our show. Thank you. So ఎలా ఉన్నారు? Happy, madam. We can see that soulful, happy vibes in you, sir. Actually, ఎప్పుడు అలానే ఉంటారు. అది గాడ్ గిఫ్ట్. God's gift. That's natural. సో బేసిక్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. సో ఇక్కడ బిహైండ్ బిసైడ్ ఏం లేదండి. దే వర్ 2 మేనేజింగ్ డైరెక్టర్స్ ఫర్ అభినందన. ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటున్నారు అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సో ఎలా ఉంది సార్ వర్క్ కల్చర్? ఇష్టంతో చేస్తే ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ దాంట్లో ఇష్టంతో చేస్తాం ఇద్దరం. ఓకే. దానివల్ల మాకు పెద్ద ఏది అనిపించదు అనమాట. అభినందన ఇన్ఫ్రా రియాలిటీలో స్వప్న గారు అంటే లైక్ క్లయింట్తో రిలేషన్ అనేది ఒక అభినందనీయంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది అని. సో మేడం వచ్చిన తర్వాత యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్ సార్? కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అంటే క్లయింట్స్ కస్టమర్ తరపు నుంచి నేను పోరాడతాను. కస్టమర్ అది వాళ్ళ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ప్రతిఫలం అంత బెస్ట్గా ఉంటుంది. 18 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆర్గనైజేషన్. అండ్ ఇప్పుడే కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యే న్యూ కమర్స్కి, బిగినర్స్కి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ ఆర్ ఎనీ సజెషన్ యూ గివ్ దెమ్? రియల్ ఎస్టేట్లోకి అంటే ఫస్ట్ పాయింట్ ఏంది మేడం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీకి జాయిన్ కావడం ఇస్ బెస్ట్. యాక్చువల్లీ
క్లయింట్కి ఏం కావాలి అనేది ఏ బిల్డర్కి కానీ అంటే మామూలుగా అంత డెప్త్గా వెళ్ళి చేయరు. ఫస్ట్ ఒక కంపల్సరీ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే ఇస్ ద బెస్ట్. ఓకే. బట్ ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు, మంచి బిజినెస్. సో త్రూ ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, విల్ ma'am. సీ యూ Thank you, అగైన్. ma'am. అందం, ఆనందం, ఆహ్లాదం అన్నీ కలగలిసిన చోట ఉంటే అద్భుతం. లైఫ్లో ప్రతిరోజు అందమైన వాతావరణంలో ఆనందంగా గడిపేలా అద్భుతాన్ని ఆస్వాదించే చోట నివాసం ఉండడం కన్నా ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ కళ నిజం చేసి చూపిస్తోంది ప్రముఖ రియాలిటీ ఆర్గనైజేషన్ ప్రైరా బిల్డ్కాన్. ప్రైమ్ లొకేషన్లో లగ్జరీ ప్రాజెక్టులకు బెంచ్ మార్క్ సెట్ చేసేలా గ్రాండ్గా ప్రైరా బిల్డ్కాన్ సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ RNP #1. RNP #1 ప్రాజెక్ట్ లొకేషన్ అడ్వాంటేజెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిటీలోనే టాప్ అండ్ ప్రైమ్ లొకేషన్స్లో ఫస్ట్ ఉండేది కొండాపూర్. ప్రఖ్యాత IT ఆఫీసులు, MNC కంపెనీలు ఉండేది ఇక్కడే. ఇలాంటి లొకేషన్లో ఉండటంతో RNP #1 కస్టమర్లకు అన్ని అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మాల్స్, లైఫ్ స్టైల్ హబ్స్ ఏవైనా చెరువులోనే ఉంటాయి. ముంబై నేషనల్ హైవే నెంబర్ 9కి ఈ ప్రాజెక్ట్ చెరువులో ఉండటంతో సిటీలోని చాలా ఏరియాలకు ఈజీ ట్రావెలింగ్ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. హాయ్ సార్, నమస్తే. కొండాపూర్ అంటేనే మనకి ప్రైమ్ లొకేషన్, దగ్గరలోనే హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అలాగే లైఫ్ స్టైల్ హబ్స్ కానివ్వండి. సో ఇలా సో మచ్ యాక్సెస్ ఉంటుంది కొండాపూర్ లాంటి ఏరియాలో. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూడా చాలా నియర్ బై అన్నమాట మొత్తం. అవునండి, అంటే ఎస్పెషల్లీ మనం వీఆర్ ఎట్ ప్రైమ్ లొకేషన్ వేర్ ఇన్ వీఆర్ వెరీ క్లోజ్ టు IT కంపెనీస్, IT ఆఫీసెస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ క్లోజ్ ప్రాక్సిమిటీ. 5 to 10 minutes డ్రైవ్లో వీల్ రీచ్ ఎనీ ఆఫీస్ స్పేస్. అది కాకుండా మనకి చుట్టుపక్కల మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసేది ఏంటంటే స్కూల్స్ అండి. పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇల్లు కొనుక్కున్నప్పుడు చుట్టుపక్కల ఏమేమి స్కూల్స్ ఉన్నాయి, నియర్ బై ఉన్నాయా లేవో చూసుకుంటారు. మన చుట్టుపక్కల రైట్ బ్యాంక్ ఆపోజిట్, డయాగ్నల్లీ ఆపోజిట్ చిరెక్ పబ్లిక్ స్కూల్ ఉందండి. ఇది కాకుండా నియర్ బై ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్, శాంటా మారియా, మీరు ఇంటర్నేషనల్ స్కూల్, తర్వాత చిరెక్ ఇంకొక బ్రాంచ్ ఉంది, జైన్ ఇంటర్నేషనల్, ఇలా మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయండి. ఇవి కాకుండా మాల్స్, మల్టీప్లెక్సెస్, థియేటర్స్, నైట్ క్లబ్స్, ఇట్లాంటి ఏది చూసినా కూడా ఇట్స్ హార్డ్లీ 10-15 minutes అవే ఫ్రమ్ అవర్ ప్రాపర్టీ. సో దాట్స్ అ మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీవన్ హూ వాంట్స్ టు బై ఏ ప్రాపర్టీ అండి. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఉన్నది కూడా మోడల్ ఫ్లాట్లోనేనండి. చాలా బాగుంది ఫ్లాట్ అంతా కూడా, స్పేషియస్గా, నీట్గా, ఒక మంచి ఫ్యామిలీకి హ్యాపీ లివింగ్ అయితే కనుక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి. మన ఫ్లోర్ ప్లాన్స్కి మిగతా ఫ్లోర్ ప్లాన్స్కి కంపేర్ చేస్తే కామన్ ఏరియా అనేది ప్రతి బిల్డర్ లోడ్ చేస్తారండి. లోడ్ చేసినప్పుడు ఏంటంటే కామన్ ఏరియా పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా ప్లింత్ ఏరియా ఇంటూ సర్టెన్ పర్సంటేజ్ అని యాడ్ చేస్తామండి. అంటే 30%, 40%, వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు మా కామన్ ఏరియా జెన్యూన్లీ ఇట్ ఈస్ 30% అండి. అంటే నెట్ ప్లింత్ ఏరియా మీద మేము 30% లోడ్ చేస్తాం, విచ్ కమ్స్ టు నెట్ సూపర్ బిల్టప్ ఏరియా. ఈ విషయం కస్టమర్లకి తెలియక చాలా మంది మోసపోతున్నారు. గ్రాస్ మీద 30% వేసి చూపిస్తారు కామన్ ఏరియా, విచ్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. నెట్ క్యాల్కులేట్ చేస్తే 42% వస్తుంది. అంటే మీరు పెట్టే డబ్బుకి సరిపడా ప్రాపర్గా వాల్యూ అడిషన్ దొరకట్లేదు మీకు అక్కడ. నా దగ్గర 2190 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో సేమ్ అపార్ట్మెంట్ చాలా మంది బిల్డర్స్ మీకు వెళ్ళి చూస్తే 2400 స్క్వేర్ ఫీట్కి బిల్ చేస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్. అంటే మీకు రాని దానికి మీరు ఎక్కువ డబ్బులు పే చేస్తున్నారు. మీకు ఇక్కడ 2190లో చాలా స్పేషియస్గా ఉంటుంది, మీరు 2190కే మీరు పే చేస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్ అండి. అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ సార్. ఇందాక మనం ఇలా పైకి వచ్చినప్పుడు పెట్స్ ఉన్నాయి, చాలా క్యూట్ ఉన్నాయండి. అండ్ సార్ పెట్స్ని కూడా రెస్క్యూ చేస్తారంట. మీకు అంతా హెల్ప్ చేయాలి, రెస్క్యూ చేయాలి, అవన్నీ కూడా మెయింటైన్ చేయాలని ఎందుకు అనిపించింది సార్? నాకు చిన్నప్పటి నుంచి పెట్స్ అంటే బాగా ఇష్టం అండి. ఇక్కడ ఉన్నవన్నీ మా దగ్గర షెల్టర్లో ఉన్నవన్నీ కూడా మేము రెస్క్యూ చేసినాయి. యూజువల్గా మేము ప్రెగ్నెంట్ డాగ్స్ని రెస్క్యూ చేసి వాటి పిల్లల్ని అడాప్షన్ పెడతాము. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఎక్కువ బ్రీడ్ డాగ్స్ అడాప్ట్ చేసుకుంటారండి. ఇండియన్ డాగ్స్ని ఇండీ డాగ్స్ అంటారు యాక్చువల్గా. ఇండీస్ని అడాప్ట్ చేసుకోవట్లేదు. దానివల్ల మన ఇండీస్కి అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు, స్ట్రీట్లో పెరగాల్సి వస్తుంది వాటిని. ఇండీ డాగ్స్ ఆర్ మోర్ అఫెక్షనేట్ అండ్ అడారబుల్ అండి. ప్రాజెక్ట్లో ముందు ప్లాన్ చేసినప్పుడు పెట్ పార్క్ లేకుండా స్పెసిఫిక్గా మళ్ళీ ఒక ఏరియా చూసి అలొకేట్ చేసి పెట్ పార్క్ కూడా చేసాము స్పెసిఫిక్గా. మంచి మంచి ఐడియా సార్ యాక్చువల్లీ. ఇల్లు సూపర్ స్పేషియస్గా ఉండాలి, కంఫర్ట్ కంప్లీట్గా ఉండాలి, లైఫ్ స్టైల్ లావిష్గా ఉండాలి, అంబియన్స్ బ్యూటిఫుల్గా ఉండాలి అని కోరుకునే నేటి జనరేషన్ చాయిస్కి తగ్గట్టు ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తోంది పౌలమి ఎస్టేట్స్.
ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేలా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడంలో పౌలోమికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వండర్ఫుల్ అనిపించేటువంటి ఎమ్యూనిటీస్ తో పౌలోమి ఎస్టేట్స్ డెవలప్ చేస్తున్న లగ్జరీ హోమ్స్ చూస్తే ఇంతకన్నా అద్భుతం ఇంకేం ఉండదు అనిపించేదని ఖాయం. ఉగాది అంటే తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగ టైంలో పౌలోమి ఎస్టేట్స్ మరో మంచి తీపి కబురు వినిపిస్తోంది. గార్డెన్ సిటీ బెంగళూరులో బెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం అన్వేషిస్తున్న వారికి అల్టిమేట్ చాయిస్ అనిపించేలా సరికొత్త ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. బెంగళూరులో అట్రాక్టివ్ లివింగ్ కండిషన్స్ ఉన్న నార్త్ సైడ్ తనిసంద్రలో లేటెస్ట్ గా గ్రాండ్ లగ్జూరియస్ ప్రాజెక్ట్ పౌలోమి ఫ్లోరిక్ ను లాంచ్ చేస్తోంది. పర్ఫెక్ట్ ఫీచర్స్ తో రెసిడెంట్స్ కోరుకుంటున్న వారి చాయిస్ ఫుల్ఫిల్ చేసేలా మోస్ట్ అట్రాక్టివ్ ఫీచర్లతో ఫ్లోరిక్ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది పౌలోమి ఎస్టేట్స్. నమస్తే సార్, హౌ ఆర్ యూ? నమస్తే అండి, డూయింగ్ వెరీ వెల్. 20 years మైల్ స్టోన్ అనేది ఒకటి ఉంటుంది కదా. 20 years తర్వాత కొత్త ఎరాలోకి వెళ్తుంది. దాదాపు డికేడ్లో వీఆర్ ఎంటరింగ్ కాబట్టి సో బెంగళూరులోకి ఎంటర్ అయ్యారనమాట. వేరే రాష్ట్రంలోకి అడుగు పెట్టేశారు. సో వై బెంగళూరు అండ్ వై యూ హ్యావ్ చూసన్ బెంగళూరు? See, as it's been 20 years in Hyderabad, definitely we yearn to grow further. So as part of that growth process, Andy, we are looking at other cities. So first one of us was Bangalore because one is its proximity. It's closer to Hyderabad. Second is we've chosen North Bangalore again because North Bangalore predominantly has a lot of Telugu speaking people. So that advantage unto the Manak since we are quite familiar with our brand here. Third is Vastu compliant homes because Telugu వాళ్ళకి అక్కడ generally they find it very difficult and they don't get Vastu compliant homes in Bangalore. So that's a general concern that of most of our Telugu speaking people have there. So all our apartments are Vastu compliant and we've given a lot of open spaces, and in 9 acres we have close to about 80 to 85% of open spaces. So we've given a lot of walking areas, gardens, a lot of floral, we're going with a floral theme, and a lot of flower bearing plants are going to be there. So it's going to be a very interesting project for us. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, ఐటీ హబ్, మల్టీనేషనల్ కంపెనీలు, సరికొత్త ఐటీ సంస్థలతో వెస్ట్ హైదరాబాద్ మొత్తం మీద కోకపేట ప్రగతి పరుగులో ముందుంది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ప్రజెంట్ జనరేషన్ కు తగినట్టు ఫ్యూచర్ జనరేషన్ టేస్ట్ కు అందిపుచ్చుకుంటూ ఈ ఏరియాలో పౌలోమి పలాజో, అవంతి ప్రాజెక్టులను డెవలప్ చేసింది. కోర్ సిటీలో మోస్ట్ ప్రైమ్ లొకేషన్ సికింద్రాబాద్ లో పౌలోమి ఎస్టేట్స్ అతి త్వరలో అల్టిమేట్ అనిపించే రీతిలో న్యూ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయనుంది. పౌలోమి మనకు ఓన్లీ కోకాపేటనే బాగా టార్గెట్ చేస్తోంది. సో వేరే ఏరియాస్లో ఎక్కడా చేయట్లేదు అనేది కూడా ఒక చిన్న మాట వినిపిస్తోంది. సార్ దానికి మీ ఆన్సర్ ఏంటి? లేదండి, వీఆర్ వెరీ సూన్ గోయింగ్ టు లాంచ్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ సికింద్రాబాద్ ఆల్సో. We've taken about 2.5 acres. I think this year, most probably mid of this year, we should get permissions for that. It's on Minister Road, so I think the final details we'll share shortly after we get all the requisite approvals. It's closer to all the business community of Secunderabad, all the business people who stay there. Second, we run out to schools kuda chana daggara unnai. Hospitals are very close by. Yes. We have KIMS as walkable distance from our side. So a lot of opportunities are there in that area. So we are very happy to announce a launch of that shortly. Yeah, even people are eagerly waiting to know the details about that Secunderabad project. So త్వరలో మేమే చెప్తాం మళ్ళీ ఇటువంటి ఇంటర్వ్యూస్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. Thank you very much, Andy. Thank you. రియాలిటీ రంగంలో అత్యంత గుర్తింపు ఏది అంటే కస్టమర్ల నుంచి వచ్చే ప్రశంసలే. కస్టమర్ల ఆకాంక్షలకు, రేపటి అవసరాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయగలిగినప్పుడే వారి అభిమానం సొంతమవుతుంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి తక్కువ టైంలో అత్యంత అప్రిసియేషన్ వచ్చేలా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తూ కస్టమర్ల అభినందనలు దక్కించుకోవడంలో అగ్రగామిగా నిలుస్తున్నటువంటి సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో ప్రస్తుతం బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా రాజేంద్ర నగర్. ఈ ఏరియాకే కీర్తి కిరీటంలా నిలిచేలా గిరిధారి సంస్థ చేపట్టిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఫ్యూచర్ రెడీ స్టైల్లో డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ప్రెసెంట్ డేనే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్లో నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దినం. నా విజన్ ఎట్లయితే నేను కలగనో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దినం. అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా
యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ కానీ అది చేసుకుంటూ ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని అంటే ఐకమత్యంగా ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు. ఐకమత్యంగా అందరూ ఉండి అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ బ్యూటిఫుల్ అంటే వరల్డ్ క్లాస్ కమ్యూనిటీ అందియాలని మైగ్రేషన్ కొంతనన్నా మనం ఆపాలనే ఉద్దేశం మీద ప్లాన్ చేసి ప్రతి జిల్లాల్లో మా ప్రాజెక్టులు చేపట్టాలని 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనే నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతూ ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు అన్ని పర్మిషన్లతో గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకుంది వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. సో వ్యూయర్స్, ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ విశేషాలు ఇప్పటివరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.